అప్పుడు ఒక 6 నెలలు పాటు బాగా వెళ్ళిపోయాడు. ఖమ్మంలో అక్కలే మెయిన్ పాయింట్ అక్కలు. ఏది మీ ఆడపడుచులా? వాళ్ళు సపోర్ట్ చేస్తారు బాగా. ఏంటి అలా చెడు తిరిగినా పర్లేదంటారా? ఏంటి ఇప్పుడు మీ ఆయన ఇంకొక ఆవిడ కలిసి వేరే అక్కర సంబంధం పెట్టుకున్నామని మీ ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. కాదమ్మా, ఇతని జీవితంలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు అని అంటున్నారు కదా, ఈమె ఎవరు? ఎంతకాలం అయింది ఇవిడు ప్రవేశించి? వచ్చి నాకు తెలిసి 4 సంవత్సరాలు. 4 ఇయర్స్ బట్టి వాళ్ళ అక్కింట్లోనే ఉన్నారా? ముగ్గురు బిడ్డల తల్లితో వెళ్ళిపోయి 3 సంవత్సరాలు తిరిగి వచ్చాడు. అది తనకి నాకు చాలా ఏజ్ డిఫరెంట్ ఉంటే నువ్వు పెద్దదానివి అని అట్లా కూడా మా పెద్ద ఆడబిడ్డ టార్చర్ పెట్టింది. ఇప్పటిదాకా ఏమైనా పెద్ద మనుషుల పంచాయతీలు ఏమైనా జరిగినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు కొట్టడం చేసిండు. ఒకసారి వస్తే మా అమ్మ వాళ్ళ తరపు నుంచి వస్తే కొట్టిండు. ఈ మధ్యలో మీ ఆయనకి ఎన్ని అక్రమ సంబంధాలు ఉండుంటాయి? మధ్యలో అక్రమ సంబంధాలు నాకు తెలిసి 2 ఉన్నాయి. ఓకే, ఈవిడ కొత్తగా తగిలింది. నీ జీవితం ఏదో నువ్వు బతుకు, నీ మెడకు పడ్డది కాబట్టి నువ్వు బతుకు. మా అమ్మ జీవితంలోకి ఎందుకు వచ్చినావు అని ఎలా కొడితే మా ఆడబిడ్డలు ఇట్లా ఎత్తుకొని పోయి హాస్పిటల్లో వేసారు మేడం. నా చెయ్యి నా కాలు ఇలా స్టీరింగ్ తిప్పాడు ఈ కాలుని, ఈ చెయ్యిని ఇరగొట్టాడు. సొంత ఇంటిని వదిలేసి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, ఆ ఇంట్లో కూడా ఉండట్లేదు. మీరు ఎందుకు వచ్చారు మరి అదే ఇంట్లో ఉండక? ఇట్లా మేడం, ఇంకా ఇంటికి సంతకం పెట్టమని నరికాడు నన్ను. లేదు నువ్వు ఎటుపోతే నాకు సంబంధం లేదు, నా ఎదురుగా ఎవరన్నా తెచ్చుకొని పండుకుంటే కూడా నాకు సంబంధం లేదు, ఎవరన్నా గద్దిచ్చారు అనుకోండి వాళ్ళకేసి రంకు కడుతున్నాడు. హైదరాబాద్ పారొచ్చారు, డబ్బులు తీసుకుని పారొచ్చారు. డబ్బులు తీసుకొని పారిపోయి వచ్చారా? హైదరాబాద్ వస్తే పోలీసులతో కొట్టించింది మేడం. హైదరాబాద్కి వస్తే పోలీసులతో కొట్టి. పోలీసులు మిమ్మల్ని ఎందుకు కొడతారు? కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపిస్తారు కానీ మీరు ఏదైనా తప్పు చేస్తేనే కొడతారు. ఫస్ట్ చేసామ్మా, చేసాను కాళ్ళ మీద కూడా పడ్డా, 7 సార్లు కాళ్ళ మీద పడ్డా. మా ఎంక్వైరీస్ మేము చేసాం, దయచేసి నిజాలు చెప్పండి. ఎంతమంది ఆడవాళ్ళతో, ఇప్పుడు మీ భార్య కానటువంటి ఆడవాళ్ళతో ఎంతమందితో మీరు ఉన్నారు ఇప్పుడు? ఈ అమ్మాయిని ఒక అమ్మాయి, ఇంకొక వేరే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చనిపోయింది. పడిపోతే చచ్చిపోలేదులే, చచ్చిపోతే చెయ్యండి ఫోన్ అని అన్నాడు. 10,000 ఇస్తాడమ్మా మాకు. 100 రూపాయలు ఇయ్యక కడుపు పట్టుకొని ఊరికొస్తే 10,000 ఇస్తాడా మాకు? వ్యక్తిత్వం మారిందా లేదా, వ్యక్తిత్వం మారటానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి మీరు 2 పిల్లలుగా ఇక్కడ కూర్చున్నారు. సిగ్గు లేకుండా నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి మాట్లాడేటటువంటి వ్యక్తి ఈరోజు మారతాడా అండి అంటే కనుక నేను రాసిస్తా, మారడు. ఆ వ్యక్తిత్వంలో ఒక కంటతడి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక పశ్చాత్తాపం లేదు. ఒక తల్లిదండ్రులుగా ఫెయిల్యూర్ పర్సన్స్ వీళ్ళిద్దరు. భర్త క్యారెక్టర్ కోసం రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్న భార్య, నేను తిరుగుతాను మీరు నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి బానిసలాగా అనే భర్త. రియల్గా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్ద పనిష్మెంట్ పడింది 2 పిల్లలకి. సార్, మేడం సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు, ఆవిడ ఒకసారి పిలుస్తాను, రండి. నమస్తే. నమస్తే. మీరు మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చెప్పరా? కూతురు. ఓహో, ఓకే ఓకే. మీ ముగ్గురే వచ్చారమ్మా? ముగ్గురే వచ్చాను సార్. నేను ఇక్కడ పని చేసుకుంటాను ఇక్కడ హైదరాబాద్. సో సొంతూరు అయితే అది, ఇక్కడ పనికి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారా? సంతోషం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? ఈ సమస్య రాబట్టి 4 సంవత్సరాల నుంచి వచ్చింది మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? అది 2007లో పెళ్ళయింది. 2007లో. 2007. మీ వయసు ఎంత? 17. అంతే. 2007లో దీపావళికి అయిపోయినాక 2 రోజులకి మా పెళ్ళయింది మేడం. మా అత్తయ్య వచ్చి 1 రోజులోనే పెళ్ళి మాట్లాడుకొని తీసుకొని. అరేంజ్డ్ మ్యారేజ్?
అరేంజ్ పెద్దవాళ్ళు కుదిరి ఓకే. తను తెలీదు, నేను తనకు తెలియదు. మీ వయసు ఎంత ఉండొచ్చండి అప్పుడు? అప్పుడు నాకు 14 వయసే ఉంది. చిన్న ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన నేను కూలి పనే చేసుకునేటోళ్ళం, మేము పేదవాళ్ళం. అమ్మా అది అప్పుడు వచ్చి చేసుకొని అప్పటి నుండి బాగానే ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా పని చేసుకుంటూ బతుకుతున్నాం మేము అలాగా. తనకి చెరు తిరుగుళ్ళ అలవాట్లు ఉన్నాయి మేడం, ఫస్ట్ నుంచి ఉన్నా కూడా మా అక్క వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ ఇంకా మెడగబడ్డ పాము కరవక మానదని చెప్పేసి అలా గద్దించుకుంటూ నన్ను నెట్టుకుంటూ వచ్చారు. అయితే తనకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు, తనకి 9 నెలలు ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఒక ఆమెతో. 6 నెలలు. మీరు ఏమనుకోకపోతే పిల్లలు ఇక్కడ అవసరమా? అన్ని గలీజ్ అయిన అంటే వాళ్ళు అవసరమా అని అడుగుతున్నారు మేడం. పిల్లలు ఉందా ఇక్కడ పర్లేదా? అవసరమా ఉండడం? అంటే చిన్న వాళ్ళకి పిల్లలే అన్ని కదా. తెలుసు. వీళ్ళు కూడా అంటే 4 సంవత్సరాలు అంటే వీళ్ళకి కొంచెం తెలిసిన వయసులో ఇది బాగా టార్చర్ మొదలైంది. ఓకే సరే ఓకే. 4 సంవత్సరాల నుంచి బాగా టార్చర్ మొదలైంది. అయితే అప్పుడు ఒక 6 నెలలు పాటు బాగా వెళ్ళిపోయాడు. కమ్మలు అక్కలే మెయిన్ పాయింట్, అక్కలు గుట్టలో ఉంటున్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు బాగా. ఏది మీ ఆడపడుచులా? మా ఆడపల్లి ఏంటి అలా చెడు తిరిగినా పర్లేదంటారా? అక్కలకు పెళ్ళిళ్ళు కంటే ఏం అవ్వలేదా? పెళ్లి అయింది, మా పెద్ద ఆమెకు పెళ్లి అయింది. మా ఇంటి పక్కనే లవ్ మ్యారేజ్ చేసుకుంది పెద్ద ఆవిడ. చిన్న ఆవిడకి భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు, బయట ఎటు దోలరు. ఇంట్లోనే, ఇప్పుడు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి ఇప్పుడు మీ ఆయన ఇంకొక ఆవిడ కలిసి వేరే అక్కడ సంబంధం పెట్టుకున్నామని ఇంట్లోనే మీ ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. మా కొంచెంలో ఎంతకాలం బట్టమ్మా? 3 నెలలు అవుతుంది సార్. అది వరకు వస్తే నేను మా పిల్లడు. కాదమ్మా, ఇతని జీవితంలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు అని అంటున్నారు కదా, ఈమె ఎవరు? ఎంతకాలం అయింది ఇవిడు ప్రవేశించి? వచ్చి నాకు తెలిసి 4 సంవత్సరాలు. 4 ఇయర్స్ బట్టి వాళ్ళ అక్కింట్లోనే ఉన్నారా? అక్కింట్లో లేరు. ఏం చేస్తూ ఉంటాడు మీ ఆయన? వాళ్ళు ఆటో తోలుతాడు సార్. మీ ఆయన ఆటో తోలుతాడు. వీళ్ళందరూ ఈ పరిచయాలన్నీ ఎక్కడ? ఈ ఆటో డ్రైవింగ్ కాడ పరిచయం అయ్యారు కస్టమర్స్. ఫస్ట్ ఆమెకి మా ఆయనకి పూలపల్లి పెట్టారు. పూలపల్లి పెడితే తను తమ్ముళ్ళలాగా ఉన్నాడు, నాకు వద్దు అని చెప్పేసింది ఆవిడ. 9 రోజులు పెళ్ళానంగా వద్దని చెప్పేసింది. అప్పుడు నా వయసు 11 ఏళ్ళు, దగ్గర చుట్టరికమే మాదంతా. అయితే నాకు 11 ఏళ్ళే. మా అమ్మ ఏంది నేను చేయను, మా అమ్మాయికి పెళ్లి చేయను అని అంటే తను 3 బిడ్డల తల్లితో వెళ్ళిపోయాడు. 3 బిడ్డల తల్లితో వెళ్ళిపోయి 3 సంవత్సరాలు తిరిగి వచ్చాడు. మీకు మీ ఆయనకి ఎంత తేడా ఉంటుంది వయసులో? చాలా చూస్తే మీకు తెలిసిపోతుంది. వచ్చాడా మీ ఆయన కూడా? ఏమో సారే, ఓకే. అది తనకి నాకు చాలా ఏజ్ డిఫరెంట్ ఉంటే నువ్వు పెద్దదానివి అని అట్లా కూడా మా పెద్ద ఆడబిడ్డ టార్చర్ పెట్టింది. అయినా నేనేమి లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఇట్లే పని చేసుకుంటూ ఇద్దరం కష్టపడుకుంటూ ఒకళ్ళకి తన వాళ్ళు అట్టా ఇట్టా అని చెప్పుకోకుండా మేము పని చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. మేము మీ అత్తమామలతో కలిసి ఉన్నారా మీరు కొంతకాలమైనా? మా అత్త ఒక్కతే, మా మామ ఫస్ట్ నుండి లేరు. మా అత్త అంటే ఏమైపోయారు మీ మామయ్య? ఫస్ట్ లో వాళ్ళు చిన్నపిల్లలప్పుడు చనిపోయాడు మా మామ. అది మా అత్తయ్య ఉంది, తను మంచిగానే ఉండేది, నాతో మంచిగా ఉండేది. తాగే ఫుల్ డ్రింకర్. మా అత్త కూడా ఫుల్ డ్రింకర్. ఆమె కూడా తాగొద్దని చెప్పేదానికి నేను మంచిదాన్ని కాదు. నువ్వు తాగొద్దన్నా తప్పే, తిరగద్దన్నా తప్పే. తిరగొద్దని నేను మా ఆడబిడ్డ వాళ్ళని కూడా గద్దిచ్చా. ఇలా తిరిగితే నాకు 2 పిల్లలు ఉన్నారు, మా బావగారి పిల్లగాళ్ళు కూడా 2 ఉన్నారు. అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఎలా ఉంటే ఏముంది, ఇతనికి ఏం బుద్ధి గడ్డి తిన్నాడా? వయసు ఉంది, చెట్టంత పిల్లలు ఉన్నారు. చిన్నగా గద్దిచ్చేదాన్ని సార్. మన ఫ్యామిలీ మంచిగా ఉంటే మన పిల్లలకి. అలా ఎప్పటిదాకా కలిసి ఉన్నావు వాళ్ళతో? అంటే మా నాన్నమ్మ చనిపోక ముందు మంచిగా ఉన్నాం. ఎప్పుడు చనిపోయారు ఆవిడ? 2022లో చనిపోయారు. మొన్న ఒక 2 years 3 years బ్యాక్. అప్పటి నుండి తమ్ముడికి సపోర్ట్ చేయటం, తను వస్తే ఆమెని దగ్గర పెట్టుకోవటం మమ్మల్ని. ఆవిడ సంగతి తర్వాత చెప్పు. అసలు మీ మ్యారిటల్ రిలేషన్ లో మీరు ఎంతకాలం హ్యాపీగా ఉన్నారు? ఈ 2022 22 వరకు ఓకే ఉన్నంత. ఇల్లు కొనుక్కున్నారా, ఆస్తులు కొనుక్కున్నారా? మా మామయ్య ఫ్లాట్ లోనే మా బావగారికి సగం మాకు సగం ఇస్తే ఆమె ఇల్లు ఆమె కట్టుకుంది, మా ఇల్లు ఓకే. అక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉన్నారు, అది మీ ఆయన పేరు మీద ఉందా? మా ఆయన పేరు మీద. అంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళదే. మీరు ఇక్కడికి వచ్చేసాను అన్నారు, ఎప్పుడు వచ్చేసారు హైదరాబాద్? 1 year అవుతుంది. 1 year నుంచి మీరు విడిగా ఉంటున్నారు. మీ ఆయన కూడా వచ్చాడా మీతో పాటు? మాతో రాలే మేడం. మీరు అక్కడ పడలేక ఇక్కడికి వచ్చేసారు. మీరే పని చేసుకుని మీరే బతుకుతున్నారా మీ ముగ్గురు? ఇప్పుడు దాకా ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీలు ఏమైనా జరిగినాయా? జరిగినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు కొట్టడం చేసిండు. ఒకసారి వస్తే మా అమ్మ వాళ్ళ తరపు నుంచి వస్తే కొట్టిండు. కొట్టేసరికి ఇక అప్పటి నుంచి వాళ్ళు ఎవరు రావట్లేదు. అంటే డ్రింక్ చేసి వస్తుండు వచ్చినప్పుడు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? అంటే 1 year అవుతుంది. 1 year. 1 year అంతకుముందు కలిసి ఉన్నాం కానీ
అంటే కొట్టడం, గొడవలో పడటం 3 years అట్లానే జరిగింది. వెళ్ళిపోయేటోడు మా కాడ. ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది మీ ఆయనకి? ఎప్పటి నుంచి లైఫ్ లోకి వచ్చింది? ఈ 2022 నుంచే ఎలా పరిచయం వీళ్ళిద్దరికి? పాత ఇవన్నీ వదిలే, ఇప్పుడు 20 ఏళ్ళది మనం మాట్లాడుకున్నాం. ఇస్తున్నా మేడం. 2022లోంచి మా అత్తయ్య చనిపోయింది. డాడీ పర్లేదు. ఫిబ్రవరి 6వ తారీఖు చనిపోయింది. అప్పుడు తను వచ్చింది మా ఇంటికి. తను ఏది ఫస్ట్ లో వద్దు ఇతను చిన్నోడు అని అన్న అమ్మాయి ఇప్పుడు పరిచయం అయింది. మా అత్తయ్య చనిపోతే వచ్చింది. వస్తే దగ్గర చుట్టాలు కదా వచ్చిందిలే అంతేగా. అలా అనుకుని నేను కేర్ తీసుకో, అసలు నేను పట్టించుకోవద్దు. తల్లి శవం అక్కడ ఉంటే మేడం యువతలు గదిలో వచ్చి సైగలు చేసుకుంటున్నారు. ఆవిడకి పెళ్ళి అయింది అప్పటికే? తనకి పెళ్ళి అయింది, 2 పిల్లోళ్ళు అయ్యారు, భర్త చనిపోయిండు, మళ్ళా ఏవో ఉన్నాయి. తిరుగుతుండు. మళ్ళీ ఈ మధ్యలో మీ ఆయనకి ఎన్ని అక్రమ సంబంధాలు ఉండి ఉంటాయి? మధ్యలో అక్ర సంబంధాలు నాకు తెలిసి 2 ఉన్నాయి మేడం. ఓకే, ఆ 2 వదిలిచ్చేసుకున్నాడు. ఈవిడ కొత్తగా తగిలింది. ఏం కొత్త ఈవిడ కూడా టెంపరీ ఏమోనమ్మా. ఏమో సార్, ఇప్పుడు ఇది అతనికి అలవాటు పరిపాటు, ఏది దీర్ఘకాలికంగా నిలిచేది ఉండదు. బాధ్యతల వరకు తీసుకుంటాడా? పిల్లల చదువులు మేడం. మా చదువుకోమంటే 20,000 కట్టమంటే ఆమెను అడిగి కడతా అన్నాను నన్ను. 22 నుంచి ఆవిడ ఎంటర్ అయిపోయిన కాడి నుంచి లైఫ్ ఆవిడ లీడ్ చేస్తుంది. ఆ, నేను అంత ముందు వరకు అయితే ఫీజులు కట్టేవాడు, అన్ని ఓకే. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మేము. అంటే తర్వాతకి ఆ స్కూల్ ఒకటే కదా, బట్టలు తిండి వీటన్నిటి పోషణ 22కు ముందు నాన్న బాగానే చూసుకునేవాడు కదా. ఉన్నట్టు మాట్లాడుకుందాం మనం. 20 నుంచి నాన్న యొక్క క్యారెక్టర్ ఆలోచన వచ్చేటటువంటి ఆడవాళ్ళ బట్టి మారిపోయింది. ఇలా ఈవిడతో అక్రమ సంబంధం ఉందని మీకు ఎలా తెలిసింది? అంటే నేను చెప్తాను. అంటే మేము మాలేసుకున్నాం, నాన్న నేను కలిసి ఇద్దరం మాలేసుకున్నప్పుడు ఇట్లానే అంటే నాన్న బియ్యం బేరం చేసేది, కోట బియ్యం కొంటారు కదా, అట్లా కొంటుంటే ఒకసారి ఫోన్ చేసింది ఆమెనే. ఏంటి మాత కాల్ చేసిన, ఎవరు మీరు అంటే బియ్యం కొంటానికి స్వమని చేసింది. అంటే సరే అంటే వదిలేసినాం. మా మమ్మీకి కూడా చెప్తే మాత ఇట్లా బియ్యం వాళ్ళు ఫోన్ చేశారని చెప్పారు. చెప్తానే మా మమ్మీ కూడా వదిలేసింది. తర్వాతకి మేము శబరిమల మీద వస్తుంటే ఆమె ఫోటో వాట్సాప్లో పెట్టుకుంటే చూసి ఒకరోజు అడిగితే అంటే మా నాన్నమ్మ చనిపోయిన రోజు స్క్రీన్ షాట్ తీసి పక్కా పెట్టిన. తర్వాత మా నాన్నమ్మ చనిపోయినాక ఇట్లా సైకిల్ చేసుకుంటున్నారు నాన్న అని చెప్పి మా అమ్మ అన్నది. అలా నేనే చూపెట్టిన ఆ ఫోటోని. అప్పటి నుంచి తెలిసింది అమ్మకి గొడవ స్టార్ట్. ఇక సో ఆవిడ బియ్యం అమ్మటానికి అదేం కాదు. ఆవిడ వచ్చింది ఏంటంటే మీ నాన్నతో మీ ఆల్రెడీ. ఆడపడుచులు ఎందుకు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు? చండాలం. మీకు మీ ఆడపడుచుల గొడవలు ఏమన్నా అయ్యేవా? ఏం లేవు. వాళ్ళు పండగకు వస్తే అప్పలు చేసేదాన్ని, వాళ్ళు వస్తే ఏదో ఒక రకంగా సంతోషం పెంచాలి. తనకంటూ తండ్రి. సో వాళ్ళు వచ్చి మీ భర్త బుర్ర పాడు చేస్తున్నారని కాదు కానీ అమ్మా, మీ ఆయన యొక్క బుర్ర ఎప్పుడో పాడైపోయింది. వాళ్ళది ఉంది మేడం. సపోర్ట్ ఉంటే ఏంటమ్మా? ఇప్పుడు ఆగు, నువ్వు ఆ అమ్మాయితో వెళ్ళొద్దు అని చెప్పి ఇలా అంటే కనుక ఆగిపోతాడు మీ ఆయన అక్కడ? ఆగిపోడు మరి నువ్వు తిరిగితే ఎటన్నా తిరుగు, నా పిల్లగాళ్ళని పట్టుకొని నా ఇల్లు పట్టుకొని ఉంటారా అని మాకు ఒక చిన్న సపోర్ట్ వాళ్ళు చేయలేదు. సపోర్ట్ ఇవ్వలేదు. అదే సపోర్ట్ ఇవ్వకపోగా కారం చెంగులో పోసుకొని వచ్చి ఇవన్నీ చెప్పలేదు. తను ఈ బాబు మా అమ్మ జీవితాన్ని త్యాగం చేసిన, మా చదువులు పాడైతుంది, నీ జీవితం ఏదో నువ్వు బతుకు, నీ మెడకు పడ్డది కాబట్టి నువ్వు బతుకు, మా అమ్మ జీవితంలోకి ఎందుకు వచ్చినావు అని ఎలా కొడితే మా ఆడబిడ్డలు ఇట్లా ఎత్తుకొని పోయి హాస్పిటల్లో వేశారు మేడం. నా చెయ్యి నా కాలు ఇలా స్టీరింగ్ తిప్పాడు ఈ కాలుని, ఈ చెయ్యిని ఇరగొట్టాడు. కనీసం ఒక సూది కదా, ఒక ట్యాబ్లెట్ కూడా నాకు వేయలేదు మేడం. వేయకోకుండా ఇప్పుడు ఆవిడ మీ ఆ సొంత ఇంటి దగ్గర ఉంటుందా? మీరు కట్టుకున్న ఇంట్లో ఉండట్లే. మా ఇంట్లోకి తీసుకొస్తానని మా ఊరి పెద్ద మనుషుల్ని, ప్రెసిడెంట్ గారు ఉంటారు, మా పుట్టింటి వాళ్ళ పెద్ద మనిషికి ఫోన్ చేశాడు. వచ్చి నేను బాబాయ్ నాకు అదొద్దు, నేను దీన్ని తెచ్చుకొని ఇంట్లో ఉంటా అంటే, ఎట్టెట్ట తెచ్చుకొని ఉంటావురా నువ్వు, 2 పెళ్ళి చిన్నపిల్ల వయసులో చేసుకున్నావు, 2 పిల్లగాళ్ళు పుట్టారు, అది చట్టపరంగా అందరికీ తెలిసిన విషయం, నువ్వు తెచ్చుకుంటే చాలా రాంగిపోతుందని మా మేనమామ పెద్ద మనిషి. సరే ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది, మీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు? రమణ గుట్ట మీద ఉంటున్నారు. ఇద్దరుని వాళ్ళిద్దరే కలిపి. ఇప్పుడు మీ ఆయన పని చేసి ఆవిడ పోషిస్తున్నాడా? ఆవిడ పిల్లలు? వాళ్ళ పిల్లల్ని కూడా ఈయన చదివిస్తున్నాడు. అందరు గుంపుగా ఉంటున్నారు కుటుంబం. వాళ్ళ ఒక ఫ్యామిలీ లాగా, మాకంటూ ఏ సంబంధం లేనట్టుగాను. మీరు కట్ అయిపోయారు, వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. అప్పులు తీసుకున్నారు మేడం. అప్పులు తీసుకొని చెన్నై, ఈ హైదరాబాదు రూములు తీసుకొని స్టే చేయటం. వాళ్ళు ఒక రూమ్ అప్పులు తీసుకుని రూమ్స్ మారిపోతున్నారని మీకెవరు చెప్పారు? మేము వస్తున్నాం ఏ కాడికి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి పట్టుకుంటున్నారు మీరు, పారిపోతున్నారు. సరే సంవత్సరం అదంతా వదిలేసి సొంత ఇంటిని వదిలేసి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, ఆ ఇంట్లో కూడా ఉండట్లేదు. మీరు ఎందుకు వచ్చారు మరి అదే ఇంట్లో ఉండక? మేడం ఇంకా ఇంటికి సంతకం పెట్టమని నరికాడు నన్ను. అమ్మడానికి నగలు నేను నా పిల్లకి ఫస్ట్లో నాకేమీ లేదు కాబట్టి నా పిల్ల ఎలా పోతుందా అని తాడు, నెక్లెస్,
చేపించుకున్నాను మేడం. నా బిడ్డకి నేను పని చేసుకుంటూ పొదుపు డబ్బులు ఇచ్చుకుంటూ అట్లా కొంచెం కొంచెం బంగారం పొదుపు చేసుకుంటే వ్యవసాయం చేద్దామని చెప్పి తాగడ పెట్టాడు మేడం. తాగడ పెడితే అది ఈ గొడవల్లో పడి అది ఏలం పాటకు వచ్చింది. బ్యాంక్ నుండి నోటీసులు 3 వచ్చినాయి. 3 వస్తే ఇట్లా నోటీస్ వచ్చింది, కొంచెం డబ్బు వడ్డీ మందమన్న కట్టు తర్వాకనంటే నా పిల్లలు నన్ను కట్టనీట్లా, నువ్వు ఎవరు నాకు ఫోన్ చేయడానికి, నీకేం అవసరం అని అంటే అక్కడ బంగారం పోయేటట్టుంది, నీకు నాకు గొడవ ఉంటే గొడవ తర్వాత చూసుకుందాం, ముందు అప్పు మందం అన్న కట్టానని అంటే నా సంబంధం లేదు, నువ్వెవరు అమ్మా, మాకు గొడవలు అవుతున్నాయి, అప్పు కట్టడు చేయొద్దు అని అంటే వచ్చింది సార్. ఏలం పాటకు వచ్చింది, ఏం చేయాలో తెలియట్లే. పోతేలకి మళ్ళీ ఈయన తీసుకున్న 1,00,000 రూపాయల అప్పు మీరు తీసుకున్నాడు. వాళ్ళు బండ బూతులు. మేడం ఇప్పుడు మీరు బయటకు వస్తే ఆ ఇల్లు అమ్మేయొచ్చు కదా, అమ్మేశారా? ఉందా? అమ్మేయలేదు, నేను సంతకం పెట్టనని పారిపోయి వచ్చేసి మేడం. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉండరు. తాళం ఎవరి దగ్గర ఉంది? మా దగ్గరే ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళగల తాళం వేసుకొని వస్తే తాళం గొల్లానికి ఇట్ట గడ్డపలు వేసి ఇట్లా తీసుకొని అందులో తలుపు నెట్టుకొని అందులో వాళ్ళని ఒక్కళ్ళని లేరు మేడం, ఒక లార్జ్ ఇల్లు లాగా అయిపోయింది. అన్ని కాండ నువ్వు వెళ్ళి తాళం వేసుకుని వచ్చావా, రాలేదా మళ్ళీ? వేసుకొని ఇప్పుడు నువ్వు వెళ్ళగలవు, ఉండగలవు కూడా, మీ ముగ్గురు ఉండగలవని వస్తున్నాడు. అర్ధరాత్రి పూట వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా ఉండట్లేదా? తాళం వేసేసారు, మీ కస్టడీలోనే ఉంది ఇల్లు అయితే. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? 1 ఇయర్ నుంచి ఇవి నడుస్తున్నాయి, పెద్ద మనుషులు పంచాయతీలు ఫెయిల్ అయినాయి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఏం వచ్చారంటే ఆ ఇల్లు హస్బెండ్ వచ్చాడు. నేను తను కష్టపడి కట్టుకున్నాం కాబట్టి నా కొడుకే చెల్లాలి. ఎప్పుడు ఇల్లు రాసిస్తే చాలు, మీ ఆయన అవసరంలే. అవసరం లేదని నేను అనట్లేదు మేడం. మారి వస్తే కనుక కావాలి. తనతో వెళ్ళకుండా ఎప్పుడు మేము గతంలో ఎలా బతికామో, తాగకుండా తిరగకుండా 2022కు ముందు ఎలా బతికారో అలా ఉంటే మీ ఆయన ఓకే. ఓకే లేదు, నేను ఇక్కడ మాట్లాడతా సత్యసారిలాగా మాట్లాడతా, అవతల పోయాక నేను టార్చర్ పెడతానంటే నేను భరించలేను మేడం. నేను చాలా బాధపడ్డా. నేను ఏడిస్తే ఏంటంటే ఇప్పుడు అతను లేకుండా నువ్వు ధైర్యంగా ఇంతకాలం బతుకుతున్నావు కదా, బతకగలవా? ఆడపిల్ల సార్, పెళ్ళికి వెళ్ళినా మొగుడు వదిలేసిన ఆడదంటే సమాజంలో ఎంత నాకు తెలుసు. నేను అన్నా ముందు పోతుంటే మొగుడు వదిలేసిందని నన్ను చాలా టార్చర్ అమ్మ, పెట్టారు. మొగుడు వదిలేసిన ఆడదాన్ని అనరు, కుటుంబాన్ని వదిలేసిన మగాడు అంటారు. కానీ లేదు, నువ్వు ఎటుపోతే నాకు సంబంధం లేదు, నా ఎదురుగా ఎవరన్నా తెచ్చుకొని పండుకుంటే కూడా నాకు సంబంధం లేదు, ఎవరన్నా గద్ది ఇచ్చారనుకోండి వాళ్ళకేసి రంకు కడుతున్నాడు. సెల్లో ఉన్నాయి కానీ అది ఎంత ఈ లైవ్ లో చాలా బూతులు. సరే, మీరు ఇప్పటివరకు మేమన్నీ కూడా చెప్పారు కదా. ఇక్కడ మా టీం వాళ్ళు మీ హస్బెండ్ ని కూడా పిలిపించడం జరిగింది. ఒకసారి ఆయన కూడా పిలుస్తాను సార్, విత్ యువర్ పర్మిషన్ మేడం. ప్లీజ్ మేడం. మీరు 1 ఇయర్ తర్వాత ఇప్పుడేనా మీ నాన్నగారిని చూడడం? మధ్యలో చూసారా? చూడలేదు. చూడలే. రండి. ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? భార్య నా పిల్లగాళ్ళు సంవత్సరం నుంచి మీ దగ్గర లేరంటగా వాళ్ళు? 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అనమాట. 2 సంవత్సరాల నుంచి లేరు. ఎందుకు? వాళ్ళు హైదరాబాద్ భార్య వచ్చారు, డబ్బులు తీసుకుని భార్య వచ్చారు. డబ్బులు తీసుకొని పారిపోయి వచ్చారా? మీరేం ఎత్తగలేదా 2 ఏళ్ళ నుంచి? ఎత్తుకు హైదరాబాద్ వస్తే పోలీసులతో కొట్టించింది మేడం. హైదరాబాద్కి వస్తే పోలీసులతో కొట్టి. పోలీసు కాదమ్మా, పోలీసులు మీ భార్య పిల్లలు కనిపించట్లేదు అని మీరు వచ్చాను ఎతికారు. ఫోన్ చేస్తే ఫోను పోలీసులు మిమ్మల్ని ఎందుకు కొడతారు? కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపిస్తారు కానీ మీరు ఏదైనా తప్పు చేస్తేనే కొడతారు. ఫస్ట్ చేసామ్మా, చేసాను కాళ్ళ మీద కూడా పడ్డా, 7 సార్లు కాళ్ళ మీద పడ్డా. ఏదో అది ఫస్ట్ 2022కు ముందు ఆవిడ ఒక స్టోరీ, ఒక ఆవిడ గురించి చెప్తున్నారు. అదే ఆ స్టోరీ ఆవిడ గురించి కట్ నేను చేసేసారా? ఆవిడ మీరు కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి? 6 నెలలు అవుతుంది. 6 నెలలు. వాళ్ళకి తెలియదు ఆ స్టోరీ. వాళ్ళకి తెలియదు మరి, వాళ్ళు చెప్పిన ఇంట్లో ఫోన్ చేస్తే బ్యాగ్ లిస్ట్ లో మీరు అంత పెట్టారు. దరిద్రంగా బిహేవ్ చేస్తే పిల్లల ముందు కూడా ఆవిడ ఎందుకు వింటది? ఎందుకు వినాలి? ఆ అమ్మాయిని తీసుకొచ్చింది, ఈ అమ్మాయి తీసుకొచ్చి నేనేం ఏంటి తీసుకోలేదు. మా ఆయనతో కాపురం చేయమని ఆవిడ ఇంకొక ఆవిడ తీసుకొచ్చి నీకు అంట కట్టిందా? ఏం మాట్లాడుతున్నావా? ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటది. హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిని పెద్ద మనుషుల ద్వారా పిలిపించి, ఎందుకు వచ్చింది ఆవిడ? మీ అమ్మగారు చనిపోయినందుకే కదా వచ్చింది. అమ్మాయి చనిపోయినందుకు వచ్చింది, ఉన్నది ఆ అమ్మాయికి మేనగోళ్ళు ఎద్ది. ఆ, సార్, ఇక్కడ వయసుకు వచ్చిన 2 పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ నాన్న ఒక సూపర్ హీరో. అది డ్యామేజ్ చేసుకోకండి. భార్యాభర్తల మధ్య తగాదాలు, దరిద్రాలు చాలా ఉంటాయి. మీ క్యారెక్టర్ ఏంటో మాకంటే ఎక్కువ మీకు తెలుసు, మీ ఆవిడకి తెలుసు, మీ పిల్లలకి ఇంతే తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళిపోండి నాన్న అంటే, లేదండి మా నాన్న మంచోడే, కానీ ఇలా మధ్యలో ఈ చిన్న చిన్న విషయాలు జరిగినాయి, ఆయన మారితే బాగుండండి. అది ఎవరితో ఆవిడకి సంబంధించిన పిల్లలకి ఫీజులు కడుతున్నాడు, నేనేం మాకు కట్టట్లా, ఉన్నామా లేదా అని తెలియదు, అసలు ఆయన ఏంటి మాకు తెలియాలి, అందుకు మేము ఇక్కడ కూర్చుంటున్నామండి అన్నారు. సో మీరు నేను మాట్లాడేటప్పుడు నిజం కావాలని, మాట్లాడండి నా సార్. భార్య పిల్లలు కావాలని ఎంత చేసినా గానీ ఇంటికి వస్తే ఊరేసుకుంటుందమ్మా. ఎందుకు మీతో ఎందుకు కలిసి ఉండాలి అమ్మాయి? ఏమ్మాయి ఆ అమ్మాయి ఎందుకు కలిసి ఉండాలి? మీ ఆవిడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గర కూడా
తన్ని తరిమేశారు. నేను తరిన వేళ ఆ అమ్మాయి తల గుద్దుకోవడం ఊరేసుకోవడం అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ భార్య అండి అక్క మీతో సోదం కలిసి పెట్టుకోవాలి. ఉండేది? నేను బండి తోలుకుంటున్నామా కానీ ఇంట్లో ఏమండి మీరు ఆఖరిసారి ఇప్పుడుకొచ్చి ఎన్ని సంబంధాలు పెట్టుకున్నారు మీరు? అక్రమ సంబంధాలు ఎన్ని ఉన్నాయి? మా ఎంక్వైరీస్ మేము చేసాం, దయచేసి నిజాలు చెప్పండి. ఎంతమంది ఆడవాళ్ళతో, ఇప్పుడు మీ భార్య కానటువంటి ఆడవాళ్ళతో ఎంతమందితో మీరు ఉన్నారు ఇప్పటి ఈ వరకు? అమ్మాయిని ఒక అమ్మాయి ఇంకొక ఐదు అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చనిపోయింది. ఎవరు? ఒక అమ్మాయి ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇప్పుడు లేదు, లేదంటే ఉండేది ఆ అమ్మాయి కూడా లైవ్ లో. అమ్మాయి ఉంది. నేను అనేది ఏంటంటే కనుక ఇద్దరు కాకుండా ఎంతమంది ఉన్నారు? వాళ్ళిద్దరే. ఆ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయి ఎప్పటి నుంచి? ఈ అమ్మాయి ఇప్పుడు మా అమ్మ చనిపోయింది కంచి. ఆ అమ్మాయి 2022 నుంచి, అంతే కదా? ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఆవిడ? కంటిన్యూ లేదు. ఆవిడకి ఎప్పుడు గుడ్ బై చెప్పారు? 6 నెలలు అవుతుంది. అమ్మాయి ఏ వెళ్ళిపోయింది. రకంగా విడిపోయారు మీ ఇద్దరు? ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు? ఎందుకు విడిపోయారు? అమ్మాయి ఉన్నది వెళ్ళిపోయిన బోర్ కొట్టేశారా మీరు? బోర్ కొట్టేటు గీరు భోజనం మంది ఆవిడకి అయితే వదిలేసింది. ఆ అమ్మాయి తీరు అమ్మాయి ఉంటుంది, నా తీరు నేను ఉంటున్నాను. నీ బండి దొరుకుని మా అక్కల దగ్గరే ఉంటున్నాను. అమ్మాయి వదిలేసింది కాబట్టి ఇప్పుడు పెళ్ళం గుర్తొచ్చింది. ఆ అమ్మాయి వదిలి ఉండకపోతే వాళ్ళ గురించి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు పోయి బ్యాగ్ లిస్ట్ లో అది పెట్టారు. 6 నెలల నుంచే కదా ఫోన్ 6 నెలలు ఫస్ట్ నుంచి ఫోన్ చేస్తానమ్మా. సరే ఇల్లు అమ్మేమని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్ళని అడగండి. కానీ ఈ చండాలం ఏంటి? ఈవిడ తీసుకొచ్చి పరిచయం చేసింది కాబట్టి నేను సంబంధం పెట్టుకుంటున్నాను అంటున్నారు. అదేం లెక్క అది? ఈ అమ్మాయి పిలిపించింది సార్. ఏంటి నీతో కాపురం చేయమనా? అడగండి. పెద్ద మనుషులు, ఊర్లో పెద్ద మనుషుల ద్వారా కూడా వాళ్ళ ద్వారా పిలిపించి మాట్లాడింది. 2022 ముందు మా ఆయన ఎలా ఉన్నాడో మాకు అలా ఇప్పించండి అన్నావు కదా, మా ప్రయత్నం మమ్మల్ని చేయనివ్వండి. ఆయన 2023 తర్వాత 22 తర్వాత ఎలా ఉన్నాడో అలా ఉన్నాడా, 22కు ముందు ఎలా ఉన్నాడో అలా మార్చడానికి మాకు అవకాశం ఉందని ఆలోచించు. నువ్వు రెచ్చగొట్టకు. ఏమండి అదో స్టోరీలు చెప్పకండి. కానీ వేరే ఒక ఆడది తీసుకొచ్చి మీ పక్కలో పడుకోబెడితే కనుక మిమ్మల్ని సంసారం చేయమంది ఆవిడ. ఏంటి ఆవిడకి వచ్చే అడ్వాంటేజ్ దానివల్ల? చేయడం సార్. అమ్మాయి గురించి తెలిసింది. తెలిసినాక పెద్ద మనుషులను పెట్టేది. పెడితే ఈ అమ్మాయితో మనకు వద్దు గొడవ. ఆమె భర్త చనిపోయిండు. అమ్మాయి ఎక్కడో హైదరాబాద్ బతుంది. ఆ అమ్మాయితో మనకెందుకు అమ్మాయి అని చెప్తే నిద్ర మాత్రలు మింగింది. 17 టాబ్లెట్లు మింగింది అమ్మాయి. ఏమని? ఈ అమ్మాయి ఆ రోజు అమ్మ దినం, తెల్లారి దినం కర్మ. కాదు, ఎందుకు నిద్ర మాత్రలు మింగి ఏంటి? ఆ అమ్మాయి నువ్వు ఉంచుకోవాలి. ఇక్కడ అమ్మాయి తెలిసింది నాకు. టైటెట్ లో ఫోటో వచ్చింది సార్. టైటెట్ లో ఫోటో వచ్చినందుకు ఇంత చిగా చేసింది. మరి అమ్మాయిని తెచ్చుకొని నువ్వు కలిసి తీసుకురాలేదమ్మా. నేను తీసుకొస్తున్నామ్మా ఆ అమ్మాయిని. అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి మీకు స్టేటస్ లో ఏదో ఫోటో కనిపించిందని మీ ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేయబోతుంది, అంతేనా? జరిగింది. టాపిక్ ఎట్లా చెప్తున్నారో తెలుసా? ఆ అమ్మాయితో పడుకోపోతే సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఫోటో కనబడింది. ఆ రోజు గొడవ చేసింది. నైట్ అంతా గొడవ చేస్తే ఆ అమ్మాయి గురించి మనకు వద్దు. ఆ అమ్మాయి కర్మ వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ కర్మ అయిపోయినాక వాళ్ళని నిలేస్తా మాట్లాడదాం, నువ్వు ఏం చేసుకోవద్దని చెప్పేసరికి ఈ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుంది. మక్కన అడగండి. మీ అమ్మగారు చనిపోయిన మరుసటి రోజు అంటే తెల్లారుజాను. తెల్లారు కాదు, కర్మ సో నువ్వు సైలెంట్ గా ఉండు, నేను ఏదో చేస్తానంటే మీ మాట వినకుండా ఇవిడ రచ్చరచ్చ చేసింది. దానివల్ల ఏం చేశారు? ఆవిడ పర్మనెంట్ సీట్ ఇచ్చారా? మీ పర్మనెంట్ సీట్ మాట్లాడటానికి కూడా ఛాన్స్ చేయకుండా ఈ అమ్మాయి కర్మ కూడా చేయకుండా ఊరి పెద్ద మనుషులు అన్నారు. పక్కన అమ్మ చనిపోయిన ఏడుపులో ఉంటాం, ఫోటోలు ఎందుకు అటు ఇటు వెళ్ళని? ఫోటోలు ఇప్పుడు టేటెట్లో ఫోటోలు వచ్చినాయి అమ్మ ఫోన్లో. దానికది సిగా చేసింది ఆ అమ్మాయికి. అమ్మాయి మాట్లాడింది వల్ల ఆ అమ్మాయిని వదులుచుకోవడానికి మీకు మళ్ళీ 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 6 నెలల క్రితమే ఆ అమ్మాయికి వెళ్ళిపోయేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చేశారు? ఎప్పుడో మెడ పట్టుకుని గెంటేయాలి కదా. అమ్మాయి అంతగా అమ్మాయి నేను ఉండాలని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందయ్యా. ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి 2 years అయింది కదా, అప్పుడే తరివేయచ్చు కదా ఆవిడ్ని. ఉంచుకోవట్లేదు సార్. నేను హైదరాబాద్ వచ్చినా కొట్టించింది సార్ అమ్మాయి నన్ను. బంగారం మాట చెప్పావు ఏంటి? సొంత వాళ్ళు అయితే ఉంటారు మేడం, ఉంచుకున్న వాళ్ళు ఎందుకు? మేము అదే ప్రయత్నం చేసినామమ్మా. అయినా కానీ వీడి గంటలో ఆమె గంటలో మేము ఏం చేయము. చెప్పండి. ఇన్ని సంవత్సరాలు 19 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్ లో తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే, అన్న ఏదైనా తప్పు చేస్తే, అన్న వాళ్ళు మన కుటుంబం, ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అని వీళ్ళకి ఫోన్ చేసి సపోర్ట్ చేయాలి కదా. అలాంటిది ఏదైనా చేశారా మీరు? మీరు సపోర్ట్ చేస్తేనే మమ్మల్ని కొట్టారు మేడం. పెద్ద మనుషుల తను కొట్టిండు. అడగండి మేడం. కాదన్నా, కొట్టడం కాదు, నేను కొట్టిన ఆమె మా నాన్న తీసుకొచ్చిందామని తీసుకొచ్చిండు. పెద్ద మనుషులు మాట్లాడుతుంటే తీసుకొచ్చిండు. ఆమె మా నాన్న వచ్చి మమ్మల్ని కొడుతుంటే ఆమె నవ్వుతుంటే నేను చూడలాగా ఆమెను కొట్టినప్పుడు ఆమె అట్లా పడేయచ్చు కదా. వీళ్ళు ఎత్తుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. మా పెద్దమ్మ మీరు కోపంలో ఉంటారు, ఈయన కోపంలో ఉంటారు, ఆ అమ్మాయి కోపంలో ఉంటది. ఆ అమ్మాయికి ఏదైనా జరిగింది అనుకో మీ అందరిని జైల్లో వేస్తారు. అప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడం తప్పు. అమ్మా అది కాదు, విను. మేడం చెప్పేది ఏంటంటే నువ్వు కొట్టినప్పుడు తీసుకెళ్ళకపోవటం తప్పు. పరాయి అమ్మాయి వచ్చి మన ఇంట్లో వచ్చి దెబ్బలు తిని కింద పడినప్పుడు ఎవరో ఒకరు సాయం చేయకపోతే ఆవిడ తీసుకెళ్ళడం అది తప్పు కదా. మేము సపోర్ట్ కారం నా మీద పోసి కారం చెప్తానండి మేడం. తను అమ్మ చనిపోయిన తర్వాత 30 ఏళ్ళు తీసుకొచ్చుకున్నాడంట తను ఆమె దగ్గర. ఈయనకి పేమెంట్ ఎక్కడ పుట్టుకుంటుంటే ఆమె ఇస్తే తెచ్చుకున్నాడట. అది నా మీద పెట్టారు, నేను తెచ్చినా అని.
తెచ్చింది నేను తెచ్చితే నాకు నువ్వు కారం పోయి నాకు మీద రుజువు వెళ్ళకపోతే నేను వస్తా అసలు ఈ అని తెచ్చా. టాపిక్ అసలు లేనే లేదు అదే మేడం. మరి దాని 30 గురించే ఏళ్ళు ఆ మాటకే తెచ్చిన నీ కొడుకు ఆమెను కూడా అమ్మాయి అన్ని అదరగొట్టిద్దండి. లేదు మేడం, తను ఏనాడు తగు పెట్టుకున్నది లేదు. ఈ 30 ఏళ్ళ టాపిక్ అసలు లేనే లేదు. 30 ఏళ్ళ టాపిక్ అని కారం మొత్తం అమ్మ కొనడానికి ఒకటి ఒక నిమిషం అమ్మ, ఇందాక నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఏమని చెప్పావంటే మా ఆయన తప్పు చేస్తాడు, మా ఆయన చేత దగ్గరుండి వాళ్ళు తప్పు చేయిపిస్తారు, తాగిపిస్తారు. అమ్మ మరీ అంత వద్దులే అమ్మ. తాగిపీయడం కాదు, మీ ఆయన తీసుకొచ్చిన అమ్మని వాళ్ళని జుట్టు పట్టుకొని ఇళ్ళల్లో కొడతారు సార్ మరి. పెట్టుకుంటారు మేడం. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒక పెళ్లి కాక తల్లికి 3 బిడ్డల తల్లి, అక్కర సంబంధం 3 సంవత్సరాలు ఆ పోయించిన ఆ ఆమె క్యారెక్టర్ వస్తుంది. ఆమె వచ్చినప్పుడు నన్ను కొట్టి మా అమ్మోళ్ళ ఇంటికి తోలేస్తాడు. ఈ 3 రోజులు 4 రోజులు వాళ్ళ ఇంట్లో ట్రే చేస్తారన్నమాట. చెన్నైలో ఉంటదంట కదా. చెన్నైలో ఉంటుంది మా ఆడబిడ్డ. ఆవిడకి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు ఉన్నది అక్ర సంబంధం. ఆ నుంచి మేము పట్టుకొచ్చి ఏమైనా పెళ్లి చేసింది, మా అమ్మ చేసింది. ఏమో పెళ్ళప్పుడు కూడా ఇప్పుడు లైవ్ లో ఇంకో ఆమె, ముగ్గురు కదా ఆ, మరి ఇద్దరు అంటాడే. మరి మేము మాని సపోర్ట్ చేసి ఇప్పుడు మేడం, ఇప్పుడు తను తప్పు చేయమంటే నేను చేస్తానా? ఇప్పుడు నేను పారిపోతాను అన్నాడు, చెన్నై వెళ్ళిపోతా, నేను ఢిల్లీ వెళ్ళిపోతా, మీకు కనపడను అంటే దగ్గరకు వచ్చి తమ్ముడు పారిపోవద్దు పిల్లగాళ్ళు ఆమె చెప్తే ఎందుకు మా మాట ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోలే మేడం మేము అసలు. ఇప్పుడు కూడా జాంకాయల బేరం చేస్తున్నారు మరి వాళ్ళు. చెప్తున్నా 6 నెలలు అవుతుందని అంట. నిన్న కాక మొన్న నేను మేము అమ్ముతున్నావా? చూశారు. ఇగో నీకున్న వాయిస్ కి, నీకున్న షార్ప్నెస్ కి మేము ఇది అవసరం ఇలా లే. గట్టిగా మాట్లాడితే మేడం మేమైతే 7 నెలలు అవుతుంది మేడం నేను బేరం చేయక. చూడండి ఇలా నేను- ధైర్యం నేను లేని వాళ్ళకి మేము అవసరం. మీరు నువ్వే రాణి లక్ష్మీ ఝాన్సీ లాగా ఖడ్గం పట్టుకుని టక్ టక్ టక్. నా పిల్లకి పెద్ద ఆపరేషన్ అయింది. 7 నెలల నుంచి నేను బేరం చేస్తే ఇవన్నీ కాదు. 6 నెలలు అయిందా నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతే? 6 నెలలు అయిందా? ఇంకెవరన్నా ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నారు? ఎవరన్నా రణుగులు ఈయన పాపం ఏదో ఒకటి ఇద్దరని చెప్పారు. వాళ్ళ అక్క మాటల్లో ముగ్గురు ఉన్నారని చెప్పేసి కాసేపు మాట్లాడిస్తే ఇంకో నలుగురు చెప్తుంది ఆవిడ. కాదు మేడం, రూమ్లో చెప్పు. ఇప్పుడు కాదు, నేను కాదు. మీరు మాట్లాడుతుంటే మీ బ్రదర్కి అయితే కంఫర్టే. అమ్మయ్య నాకు సంబంధం ఇల్లు అనుకుంటే నేను బయటపడచ్చు అన్నట్టు. ఇప్పుడు తను చెప్పిన అందరు కలిసి మమ్మల్ని తిడతారు మేడం. నన్ను కొట్టి చెవి వాళ్ళ దగ్గరికి కొట్టితే తను కూడా చూసింది. అడగండి, పెద్ద మనుషులు కూడా చూశారు నన్ను. ఈ రోజు అందరం చూపిస్తే చెవులు అందరం మీరు నీకు ఫ్యామిలీ కావాలా? కావాలి సార్. కావాలంటే ప్రస్తుతం ఎవరు లేరు కాబట్టి నీ పక్కన సీట్లో కావాలా? అట్ట అనుకుంటూ వాళ్ళ ఇష్టం. ఉన్న లేపినట్టు ఒకటే. ఓయ్ అమ్మా, ఏం మాట్లాడుతున్నావా? ఏమ్మాయా నువ్వు మనిషివేనా? ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? సార్ ఫోన్ చేసి రమ్మని గౌరవంతో వచ్చారు. ఆ ఒక్కదానికైతే మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. వాళ్ళు ఎవరు వద్దు, వాళ్ళు ముగ్గురు నీకు వద్దు. వాళ్ళతో నీకు ఏ సంబంధం లేదు. ఒక తండ్రిగా నీకు బాధ్యత లేదు. వయసు వచ్చినటువంటి ఆడపిల్లకి పెళ్లి చేసే ఆలోచన లేదు. చెప్పే తర్వాత బయటికి పోతే నరకొంచి పెట్టింది. సేమ్ డైలాగ్ అమ్మాయి కూడా, సేమ్ డైలాగ్ చెప్తుంది అమ్మాయి కూడా. ఉరేసుకునిద్ది, తల గుద్దుకునిద్ది. ఆ ఖచ్చితంగా పొడిచినని చెప్తుంది కదా మీకు. నేను బయట నుంచి చూస్తున్నా. ఎందుకంటే వదిలించుకోవాలనుకుంటున్నానేమో అని అబద్ధం ఆడతా. మరి ఈ పిల్ల అలా కదా ఉరేసుకునిద్ది. వాళ్ళు అద్దరు అడుగు ఇలాంటి భర్త దొరికి నాకు ఏం ఉరేసుకుంటే చేస్తారు? కాలు పట్టుకొని లాగటమా? ఉరేసుకుంటే ఉరేసుకున్నప్పుడు కాలు కాలు ఇట్లా లాగాలి. నాకు ఇట్లా అమ్మాయి పైకి ఉరేసుకోవడం కిందకి దగ్గర లాగాలి కదా. ఉరేసుకోవచ్చు. నేను దగ్గర సరే, పోతే నాకే మీరు చెప్తున్నారు, పిల్లలే చెప్తున్నారు కదండి అక్కడ. అసలు సిగ్గుందా నీకు? నీకు అసలు మీ అక్క ఒక లిస్టు చెప్తుంది, నువ్వు లిస్టు చెప్తున్నావు. ఉండా, నువ్వు మాట్లాడుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుకో. ఏం మాట్లాడుతున్నావు? అతను బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటే కై అని కరుతున్నావు. మేమెందుకు ఇక్కడ? నువ్వు పంచాయతీ చేసుకునేటట్టయితే చేసుకో. మీ సిస్టర్ ఒక ఇద్దరు గురించి చెప్తుంది, నువ్వు ఒకరి గురించి చెప్తున్నావు. వీళ్ళు కళ్ళు ఎదురుగుంటా ఉన్న ఇద్దరు పిల్లలు ఎదురుగుంటా. పిల్లగాళ్ళు అటు తిరగబట్టే ఎట్లయింది సార్. లేదా నా పిల్లగాళ్ళు నేను లేని నిద్రపోరు, ఒక్క నిద్రపోయిన పిల్లగాళ్ళే. నీకు అసలు పశ్చాత్తాపం ఉందా? బాధ ఉందా? నీ కుటుంబం గురించి ఒక జాలి ఉందా? జాలు బట్టి నేను ప్రతిరోజు ఉంది. ఫోన్ చేస్తాను, కాల్ చేస్తాను. 3 సంవత్సరాల్లో ముగ్గురితో లింక్ పెట్టుకున్నావు. ఒకరు చచ్చిపోయారు, ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు. వెళ్ళకపోతే కనుక ఇంకో నలుగురిని తీసే. ఇప్పుడు పెళ్లి జరిగిన వారు ఇది పోలీస్ పెళ్లి జరిగింది సార్. కత్తి పట్టుకుని ఇలా వెనక్కి పొడుచుకుందా? అమ్మాయి పొడుచుకుంది మరి. మారుతాడని వచ్చావు ఇక్కడికి. లింకుల మీద లింకులు. మీరేమని చెప్తారమ్మా? పిల్లలు అమ్మ మీరు చెప్పేది మీరు చెప్పారు, ఆయన చెప్పేది ఆయన చెప్పారు. మరి పిల్లలకు కూడా బాధ్యత ఉంటుంది కదా. మీ వర్షన్ ఏంటి? మీ అమ్మ నాన్న కలిసి ఉంటే బాగుంటుందా, లేదంటే సపరేట్గా ఉంటేనే బాగుందా? ఆమెను వదిలేస్తే కలిసి ఉండడం ఇష్టమే మీ నాన్నతో. వదిలేసింది అంటున్నాడు కదమ్మా. 6 నెలలు అయిందంట. లేదు సార్, వదిలేడు సార్. అమ్మా ఒకటి, ఆవిడతో ఉన్నాడా లేదా అనేటటువంటిది మీ నాన్న యొక్క ప్రశ్న సెకండరీ. ఈరోజు 6 మంత్స్ అయ్యింది, ఆవిడ వెళ్ళిపోయింది అన్నా మనకు అసందర్భం. ఆవిడ లైవ్లో ఇక్కడ ఉంది అన్నా కూడా అసందర్భం. నేను చెప్పేది ఏంటంటే కనుక మీ కళ్ళెదురుగుంటేనే మీకు ఊహ తెలిసిన తర్వాత, బహుశా ఊహ తెలిసి మీకు 8-9 సంవత్సరాలు ఒక అక్రమ సంబంధం, మా అమ్మ కానటువంటి ఇంకో స్త్రీ జీవితంలో ప్రవేశించడం. మీ లెక్కల్లోనే 4 ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఉంటే ఏంటి, వెళ్ళిపోతానేంటి? వ్యక్తిత్వం మారిందా లేదా, వ్యక్తిత్వం మారటానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి మీరు 2 పిల్లలుగా ఇక్కడ కూర్చున్నారు. సిగ్గు లేకుండా నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి మాట్లాడేటటువంటి వ్యక్తి ఈరోజు మారతాడా అండి అంటే కనుక నేను రాసిస్తా, మారడు
ఆ వ్యక్తిత్వంలో ఒక కంటతడి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక పశ్చాత్తాపం లేదు. వాళ్ళు చేసించేవారు చేస్తారు అంటే సార్ గట్టిగా ఎవడో రాడ్డు పెట్టక. వాళ్ళు పెట్టినారక 12 మందితో కొట్టించింది నన్ను. మీరు చేసిన పని కొట్టేయక ఇంకేం చేస్తారండి? ఏమయ్యా ఎందుకు 100 మందితో కొట్టిస్తారమ్మా? కొట్టిస్తారు. ఏం 100 తప్పు మందితో చేసి కొట్టిస్తుందయ్యా, ఏం తప్పు పోలీసుల చేత చేశాను? కొట్టిస్తుందయ్యా. ఆ అమ్మాయిని పెట్టుకొని హైదరాబాద్ అమ్మాయిని పెద్ద మనుషుల ద్వారా పిలిపించుకొని నన్ను కొట్టేయటం ఏందమ్మా? ఏంటి కొట్టిద్ది? మనం ఇంకో ఆవిడతో ఉండడం తప్పు కదా? మీరు ఇంకో ఆవిడతో ఉండడం తప్పు కదా? ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఊరే టైం పోయింది ఆ అమ్మాయి నైట్. ఆ అమ్మాయి మంచిదే, ఊరేయడానికి పోయినా. నా జీవితం ఇలా ఎందుకు చేసినావు అని అడగటానికి పోతే ఆ అమ్మాయిని ఊరేయడానికి పోయినంట. ఆ వీళ్ళు ఊరోళ్ళు కూడా ఆ అమ్మాయిని అడిగినట్టు అడిగి ఉంటుందమ్మా. ఏంటమ్మా, నీ బంగారం మంచిదే ఉండాలి కదా. వీళ్ళంట ఊరేయడానికి పోయిందంట. ఆమె మంచిదే కానీ మేము చెడ్డోళ్ళం. 2 బిడ్డలు కానీ నేను ఆ అప్పులు కట్టుకుంటూ వచ్చేదాన్ని, నేను చెడ్డదాన్ని. వదిలే, నీ వర్షన్ నువ్వు చెప్పావు, ఆయన వర్షన్ ఆయన చెప్పాడు, పిల్లల వర్షన్ పిల్లలు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలనేది సార్ మేడం చెప్తారు. సార్ అమ్మా, జరిగినటువంటి ప్రయాణంలో ఇది 22 నుంచి మొదలైందా 2007 నుంచి మొదలైందా అన్నది భగవంతుడు తెలుసు. అర్థమైందా? ఎందుకంటే వ్యక్తిత్వం అనేటటువంటిది పుట్టుకతో వచ్చింది, పుట్టుకలతో కానీ పోదు. అది మన అందరికీ తెలిసినటువంటి సామెత. అర్థమైందా? నువ్వు పోరాడుతున్నావు, నువ్వు ఎవరితో పోరాడుతున్నావు, ఎక్కడ పోరాడుతున్నావు, ఎందుకు పోరాడుతున్నావు? నువ్వు పోరాడవలసింది, మార్చుకోవాల్సింది, మారితే తీసుకెళ్ళవలసినటువంటి వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి, నీ భర్త. అతనితో పోరాడకుండా అక్కడ యుద్ధం చేసేసి ఇక్కడ యుద్ధం చేసేసి అర్థం చేసుకో. నీ జీవితంలో ఎవరు బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో అతను లేడు. భగవంతుడు బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా అతని వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. ఈరోజు స్టాప్ గ్యాప్ మెజర్ అని అంటూ ఉంటారంటే కనుక ప్రస్తుతానికి అతని వెనకాతల స్కూటర్ మీద ఉన్న సీటు ఖాళీగా ఉంది అంతే. దాన్ని మార్పు అంటారా? తీసుకెళ్ళిపోండి అతను ఈరోజే. కానీ అది మార్పు కాదు. ఇదంతా కూడా టైం గ్యాప్ మెజర్స్. ఇది ఖచ్చితంగా వెళ్ళి ఒక స్త్రీతో పెళ్లి చేసేసుకుని అక్కడ పిల్లలు కనేటటువంటి బ్యాచ్ కాదు. తాత్కాలికంగా వచ్చేటటువంటి ఆ సంతృప్తి, సంతోషం గురించి పాకులాడుతూ ఫైనల్గా రాకూడనటువంటి అంటు రోగాలు వచ్చేసి ఆఖరి రోజుల్లో ఆ మంచం మీద కాళ్ళు చేతులు పడిపోయి స్కిన్ అంతా ఇలా ఊడిపోయి ఆ ఎయిడ్స్ HIV వచ్చిన తర్వాత కుక్క చావు చచ్చిపోయేటటువంటి ఇలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూసాము. సో దీని అంతటికీ సమాధానం, దీని అంతటికీ ఎవరు చెప్తారు అంటే కనుక పైనుంచి చూసేటటువంటి భగవంతుడు. నువ్వు శిక్షించక్కర్లేదు, పోలీసులు శిక్షించక్కర్లేదు, న్యాయ వ్యవస్థ శిక్షించక్కర్లేదు. ఆ పెద్ద ఆవిడ మోస్తుంది అనుకుంటున్నావు ఇతను బరువు? ఆవిడేదో కొంతకాలం మోస్తుంది, ఆవిడ జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆల్రెడీ 10 మందితో తిరిగినటువంటి స్త్రీమూర్తులు ఉంటారు చూడండి, ఆ వాళ్ళతో ఇతను సంబంధం పెట్టుకుంటాడు. రోజు అదే కార్యక్రమంలో దిగుతాడు. ఒకనొక రోజు టెస్ట్ చేయించుకుంటాడు. బాబు నీకు ఈ జబ్బు వచ్చింది, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండు అని అంటారు. అతను వచ్చి నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రాత్రి గడుపుతాడు. నీకేమొస్తుంది? నేడ్స్ వస్తుంది సార్. సో ఈరోజు ఏంటంటేనమ్మా, ఆ మనిషి కావాలి, అతను మారుస్తారా అంటే కనుక అతను ఈ లోపలికి నడుచుకుని వస్తూ అక్కడ కూర్చున్నప్పుడే అతనిలో ఒక అహంకారం కనిపించింది. ఏ విధంగా 4 నిందలు నీ మీద వెయ్యాలి అనేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో అతను లోపలికి ఎంటర్ అయ్యాడు. ఈరోజు ఎక్కడ కూడా కూతురు కొడుకు వీళ్ళ చేత నాన్న అని అనిపించుకోవాలి, వీళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి అనేటటువంటి ఆలోచన అక్కడ లేదు. ఏమాత్రం ఏ కోసానా ఉన్నది అని మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తిని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళచ్చు, డ్రింక్ ఆపేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, పశ్చాత్తాపం కలిగేటటువంటి విధంగా అతను మనసు మార్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అది ఎప్పుడు అతను ఒక 2 అడుగులు ముందుకు వస్తే కనుక. అతను ఎదురుదాడి చేస్తున్నాడు నీ మీద. నువ్వు తీసుకొచ్చినటువంటి స్త్రీతోనే నేను సంబంధం పెట్టుకున్నాను, తప్పు నీదే కాబట్టి నువ్వే ఆ తప్పుకి శిక్ష అనిపించాలి. పిల్లలు వాడు వచ్చి నన్ను కొట్టాడు కాబట్టి, లేదంటే దాడి చేశాడు కాబట్టి వాడు అక్కడే ఉంటాడు. ఇలా మాట్లాడేటటువంటి మనిషిని మనం ఏం మారుస్తామమ్మా? ఎలా మారుస్తాం చెప్పండి? ఏదో ఒకటి. సో నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తిత్వాన్ని మార్చాలి అంటే కనుక వాళ్ళలో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే, 1 పశ్చాత్తాపం ఉండాలి, బాధ్యతను నిర్వర్తించాలి. ఒక ఏళ్ళు అటువైపు చూపెడితే కనుక 4 వేలు నా వైపు తిరిగి ఉన్నాయి అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి. సో నా ఉద్దేశం ఏంటంటే, ఆ వ్యక్తి మారుతాడనో మార్చమనో మారినటువంటి వ్యక్తితో మమ్మల్ని కలపమనో అనేటటువంటి ఆలోచన మీరు పెట్టుకుంటే కనుక మీ భవిష్యత్తు పాడవుతుంది. మీరు ఎందుకు చదువు ఆపేశారు మీరిద్దరుని? మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయినాను, కొడితే బ్లడ్ వచ్చి. అవునమ్మా, చదువు ఆపేయటం ఎందుకు? అసలు ఉండని అట్లే మమ్మీ నన్ను అంటే ఏంటి? అన్నయ్య చదువుకుంటా అంటే ఫీజు కట్టలే. ఎప్పుడు కొట్టాడు నిన్ను బ్లడ్ వచ్చినట్టుగా? మమ్మీని కొట్టొద్దంటే కొట్టాడు. చెవుల మీద అది ఎంతకాలం క్రితం అమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది. 2 years అవుతుంది. నానా మేము చదువుకుంటాం నానా అంటే, నువ్వెందుకు చదువు ఆపేసావు నువ్వు నాన్న? ఎవరిని చదివి ఎవరిని అంటే- ఉద్ధరిస్తావురా నువ్వు అని చెప్పి ఒక్క నిమిషం ఆగమ్మా, అబ్బాయి మాట్లాడు. నువ్వెందుకు చదువు ఆపేసావు? అప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే అప్పులు ఉండేవి సార్ అప్పుడు అమ్మకి. అంటే నాన్న అమ్మ తీసుకొచ్చారు అప్పులు ఉండడం వల్ల దానికోసం వాళ్ళు అని ఆ మాటలు తట్టుకోలేక
ఆపేసి అప్పులు తీసేసిన. నాన్న ఈరోజు మీ నాన్న మార్చండి, నాన్న మారుతాడేమో ట్రై చేయండి అనేటటువంటి వ్యర్థపరమైనటువంటి మాటలు, ఉపయోగకరం లేనటువంటి మాటలు. మీకంటే ఒక గౌరవం, ఒక భవిష్యత్తు నిలబెట్టేటటువంటిది కేవలం దయచేసి చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్లో చదవండి. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మోసం చేయనటువంటి ఒక శక్తి ఏదన్నా ఉంది అంటే కనుక అది మీ చదువు. అది గుర్తుపెట్టుకోండి అన్న. ఈరోజు ఎవరో మారుతారనేటటువంటి ఆలోచనతో వెళ్ళొద్దు. అమ్మ జీవితం అలా రాసిపెట్టుంది, అలా బాధపడుతుంది. ఆ వ్యక్తి వచ్చినా రాకపోయినా కూడా ఆవిడ జీవితం అలాగే ఉంటుంది. కానీ మీ భవిష్యత్తు ఏంటి? ఈ పోరాటంలో మీరిద్దరు నలిగిపోవట్లే, మీ భవిష్యత్తు పాడవట్లేదు, చదువు మధ్య అర్ధాంతరంగా ఆపేయలేదు మీరు. ఏమా అమ్మ, అక్కగారు ఏం చేద్దాం అంటారు ఇందులో? మీరే న్యాయం చేయండి సార్. ఏం న్యాయం చేస్తాం? మీరు పెద్దలుగా ఇటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని తమ్ముడిగా పక్కన కూర్చుని, అతను ఎటువంటి బాధ లేదు, 3 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు, బహిరంగంగా ఒప్పుకున్నాడు, ఆ మనిషికి నువ్వేం చెప్పవా? నేను చెప్తూనే ఉన్నాను సార్, మా మాటే లెక్కే. నువ్వు చెప్పిన మాటలు కలవనప్పుడు దగ్గరుండి కానీ భార్య భర్తగా పిల్లలు వినో మేడం. దగ్గరుండి ఇటువైపు ఇంకొక ఆడది, నీ తోట ఆడది, ఆ పిల్లలు కంటతడి పెట్టుకుని కింద అయోమయంగా ఉంది వాళ్ళ భవిష్యత్తు. నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇటువైపు నిలబడాలి, మీ అవసరాలు నేను చూస్తానని చెప్పాలి. సార్ మేము చేయలేదు, వాళ్ళని అడగండి సార్ ఒకసారి. చేయలేదు సార్, ఏం చేసావమ్మా? చేయలేదు, మాకు చేయలేదు. మీ ఇల్లు పట్టుకొని పారిపోయి 100 రూపాయలు పట్టుకొని ఉరికొస్తే దొంగతనం వేస్తున్నాడు సార్. ఇప్పుడు దొంగతనం వేస్తున్నారు. అమ్మా, ఒక్క పూట అన్నంకి ఎన్ని లక్షలు దొంగతనం చేసి మీ ఇంట్లోంచి వచ్చేసారు? దొంగతనం పెడుతున్నా బండికి డబ్బులు తీసుకొని వచ్చారు అన్నారు సార్, మనకి తెలియదు అవన్నీ. మేమైతే కడుపు నొప్పి వచ్చి 3 రోజులు అన్నం లేదు. పడిపోతే చచ్చిపోలేదులే, చచ్చిపోతే చెయ్యండి ఫోన్ అని అన్నాడు. 10,000 ఇస్తాడమ్మా మాకు. 100 రూపాయలు ఇయ్యక కడుపు పట్టుకొని ఊరికొస్తే 10,000 ఇస్తాడా మాకు. 10,000 తీసుకొని భద్రాచలం లాడ్జ్లకు పోయారు టీము. ఆ భద్రాచలం పోయి స్టే చేసి మా మీద దొంగతనం వేసాడు. మెట్రోలో ఒక రోజల్లో కూర్చొని మా చెల్లెకు ఫోన్ చేస్తే మా చెల్లె పట్టీలు కుదవబెట్టి ఇచ్చింది మాకు డబ్బులు. అప్పుడు మేము ఇక ఉప్పలు వచ్చి మేము పని చేసుకుంటున్నాం. 6 లక్షలు బాకీ కట్టినాం. అమ్మ, ఇది ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం. ఇది ఒక తండ్రిగా మీరు దయచేసి కోరుకోవద్దు, ఒక భర్తగా కూడా మీరు కోరుకోవద్దు. ఏం కావాలి, ఏం చేయాలని అనుకుంటున్నారు, న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలి అని అనుకుంటే చేద్దాం. కలిపేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఇంకా చండాలం చూసేటటువంటి అవసరం ఆ పిల్లలకి లేదు. నీకు తప్పక నువ్వు ఏమన్నా చేస్తే చెయ్యొచ్చు. కానీ ఇందాక శ్రీవాణి మేడం ఏమన్నారు, ఏమంటే పిల్లల్ని ఉంచుదామా బయట పంపిద్దాం అని చెప్పి, ఆ పిల్లలు ఇప్పుడే చూడకూడదు వినకూడదు అన్నీ వినేశారు. నా జీవితం ఎట్టాగో పాడైపోయిందమ్మా. నా ఇక ఈ జీవితం తిరిగి రాదు అని నా పిల్లగాళ్ళకి ఏం చేస్తారో చేయండి. రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, సుమన్ టీవీలో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి మేము ఇచ్చే సర్వీస్ ఇచ్చినప్పటికీ కూడా సుమన్ గారు ఎవరైతే ఎండి ఉంటారో ఒక్కళ్ళు మారిన యూజ్ అవుతుందండి. మ్యాక్సిమం మీ ప్రయత్నాలు మేము 100% చేస్తున్నాం కాబట్టి సపోర్టే చేస్తారు. ఇంత వాల్యుబుల్ టైము మేము ఇప్పుడు ఇంత మిడ్ నైట్స్లో ఉండి ఎపిసోడ్లు చేస్తుంటే నా ఒక్క రిక్వెస్ట్ ఏమయ్యిందంటే, ఇన్ కేస్ మీరు ముందు ఎపిసోడ్ చూసుంటే ఇంకొంచెం అర్థమయ్యేది. ఎందుకంటే ఒకేసారి మేము 5 to 10 ఎపిసోడ్స్ చేస్తాం కూర్చొని ఓపిక్గా. 2 సంవత్సరాల నుంచి బయట పంచాయతీలు జరుగుతూ చేసుకునేంత దమ్ము ధైర్యాలు ఇద్దరికీ ఉండి ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాబ్లం క్లియర్ అయిపోవాలంటే అవ్వదు. సో మా వంతు ప్రయత్నం మేము 100% ఇస్తాం. అంతవరకే ఎక్స్పెక్ట్ చేయండి మా దగ్గర నుంచి. ఎందుకంటే మీ తరపున వాయిస్ రేస్ చేయడానికి మా తాహత సరిపోదు అనిపించింది నాకు కాసేపు. మీ వాయిస్ కానీ, మీ హస్బెండ్ మాట్లాడుతున్న యాటిట్యూడ్ కానీ ఇక్కడ అవసరం అని రావాలి. ఒక డాక్టరు, ఒక లాయరు ఒకే స్టేజ్ మీద దొరకడం అంటే మామూలు విషయం కాదు. మా అపాయింట్మెంట్లు తీసుకోవడానికే వీక్స్ వెయిట్ చేస్తారు. ఎందుకంటే మా వాయిస్ మీకు అవసరంలా. మీ ఇద్దరికీ కూడా ప్రాబ్లం సాల్వ్ చేయమని ఇక్కడికి రాలా, పిల్లలకి తండ్రిని ఇమ్మని ఇక్కడికి రాలా, నేను తప్పు చేశాను క్షమించండి, నా భార్య పిల్లలు నాకు ఇవ్వండి అని ఒక వ్యక్తి రాలా. డబ్బు సెటిల్మెంట్లు చేయండి, పిల్లలకి న్యాయం చేయండి అనే సెటిల్మెంట్ అనేది ఈ స్టేజ్ మీద మేము చేయడం కుదరదు. కానీ దీనికి సంబంధించి మోరల్ వాల్యూస్ మాట్లాడితే బయట ఎలాంటి దరిద్రం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ హస్బెండు వాళ్ళ సిస్టర్ నిజాలే మాట్లాడారు, ఒక భార్య ఆ పిల్లలు నిజాలే మాట్లాడారు.
ఎందుకంటే ఇదేం చిన్న కాపురం కాదు. వాళ్ళ వర్షన్‌లో వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు. ఈయన వర్షన్‌లో ఈయన కరెక్ట్ ఉన్నారు. ఈయన ఉద్దేశ్యం ఏంటంటే అవును తప్పు చేశాను. అయితే నేను ఉంచుకున్న వాళ్ళు కొట్టేస్తారా? రాంగే. అలా కొట్టేశారనే అడల్టరీ ఎత్తి పడేశారు. లేకపోతే ఆ సెక్షన్ ఉంటే ఈ రోజున ఆ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు నీకు రెడీ హ్యాండెడ్‌గా దొరికేవాళ్ళు కదా! ఆళ్ళని ఈళ్ళని జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి జైల్‌లో ఎయడానికి అవకాశం ఉండేది. మీరు భర్తలను వదిలేసి ఎవరినో కొట్టుకుంటూ కూర్చోవడం, అక్కడికెళ్ళి ఆళ్ళని చంపేయడానికి ప్రయత్నాలు చేయడం, పరువు. మీ బంగారం తిన్నగా లేనప్పుడు ఆళ్ళని ఏం చేస్తాం? ఆళ్ళకి మీ ఆయన కాకపోతే ఇంకొకడు. ఆ బుద్ధి మీ ఆయనకి కదా ఉండాల్సింది. అలా మహిళలు తప్పు చేయటం వల్ల అరే రేపు మహిళలు తన్నుకుంటున్నారు తీసి పడేద్దామని బాగా పెద్ద మేధావులంతా కలిపి తీసేస్తే ఈ రోజున ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు. ఓకే. ఆయన వర్షన్ ఆయన కరెక్టే. అవునండి తప్పు చేశాను. ఎందుకు జరిగింది? చిన్న ఫోటో చూసింది రాద్ధాంతం అయిపోయింది. ఎందుకు రాద్ధాంతం అయింది సార్ అంటే, అంతకుముందు మీ క్యారెక్టర్ హీనమైన క్యారెక్టర్. ఒక లవర్ బాయ్‌గా మీరు బావుంటారేమో గానీ, ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా, ఒక 19 ఏళ్ల భార్యకి భర్తగా 0 మార్క్స్. అంతకుముందు మీ క్యారెక్టర్ ఇద్దరితో అలా ఉంది కాబట్టి ఆవిడ భయపడి ఫోటోకే రియాక్ట్ అయిపోయింది. ఆ రియాక్షన్‌లో మీరిచ్చింది పద్ధతిగా ఉంటే, భర్త కావాలి అనే విధంగా ఉంటే, ఆయన ఈ రోజున పద్ధతిగా కూర్చునేవాడు. నువ్వు రక్త పిశాచిలాగా ఉంది. నీ అటాక్ అనేది చీల్చి చెండాడేసేలాగా ఉంది. ఆ రోజున స్టార్ట్ చేసిన చీల్చి చెండాడటం, ఈ రోజుకి అదే ఉంది. ఆయన లైఫ్ అంతా కన్‌ఫ్యూజ్ అయిపోయింది. ఈవిడతో నేను ఉండలేను. ఈ గయ్యాళి గంపతో అస్సలు ఉండలేను. సావనన్నా చస్తాను గాని. 0 మేము ప్రయత్నిద్దాం అనుకున్నాం. మీరు అడగలా పాపం. ఈయన కూర్చున్న దగ్గర నుంచి ఆయన అడగట్లా. నా భార్య కావాలి మార్చండి అని ఆయన ఏమనట్లా. మీరు పిలిచారు కాబట్టి వచ్చానన్నాడు. అలా కూడా రావాల్సిన అవసరం లేదు. వచ్చాడంటేనే మాకు కొంచెం ఆశ పెరిగింది. అరే ఈయనకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వచ్చేమో అని. కానీ మీ అటాక్ ఆ రేంజ్‌లో ఉంది. మా రేంజ్ కాదు. ఇక మీ విషయానికొస్తే ఆడపడుచులు ఆళ్ళ సొంత బ్రదర్‌ని కాదనుకోరు. ఆళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఆళ్ళ మీద పడి ఆడవడం ముందు తగ్గిచ్చేయండి. మీకు అర్హతే లేదు వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్. అలాగే మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ వస్తారు. వీళ్ళకి ఆ అర్హత లేదు. మీ అన్నల గురించో, మీ వదినల గురించో, మీ అమ్మా నాన్న గురించో మాట్లాడడం. ఇక్కడ తగాదా అనేది మీ ఇద్దరికి సంబంధించిన చుట్టాలుంటారు. అర్థమవుతుందా? మీ అదృష్టం ఏంటంటే ఈ రోజున ఇద్దరు పిల్లలు మీ ఎనకాలున్నారు. అంటే ఒక 100 మంది ఉన్నట్టే లెక్క. మీ ఆయనకి మీరిచ్చిన పెద్ద పనిష్మెంటే అది. సొంత భార్య లేదు, సొంత పిల్లలు లేరు, సొంత ఆరోగ్యం ఉందో లేదో తెలియదు, భార్య వండుతున్న ఫుడ్ తినలేడు, జీవితకాలం ఎవరెవరో వాడేసిన అమ్మాయిలతో పడుకోవాలి. ఇందాక డాక్టర్ గారు అన్నట్లు ఏ జబ్బులు వస్తాయో మనకి ఇంకా తెలియదు. అది ఫ్యూచర్లో మనకు అర్థమవుతుంది. ఆయన దృష్టిలో నువ్వు రాక్షసి కాబట్టి నాకు అవసరంలా ఆవిడ. ఆ రాక్షస జాతికి ఇద్దరు పిల్లల్ని కూడా యాడ్ చేసుకున్నట్టు ప్రిపేర్ అయిపోయారు పిల్లలు. ఎందుకంటే చూస్తున్నారు మిమ్మల్ని రిపీటెడ్గా. ఆ హౌస్ ఏదైతే ఉందో మీ హస్బెండ్ మీ సంతకం తీసుకోవాల్సిన అవసరంలా. కానీ జీవితకాలంలో ఆ ప్రాపర్టీ ఎవ్వరికి అమ్మలేడు. అది వాళ్ళిద్దరిది మాత్రమే. నేను చెప్తున్నా. ఆయన ఆ ఇంట్లో ఉండలేడు, ఎవరికి రెంట్‌కి ఇవ్వలేడు, అమ్మలేడు. మీరిద్దరూ ఒక మాట అనుకుని ఆ పిల్లలిద్దరికి రాయటమో ఏదో చెయ్యాలి. అది మీరు లీగల్‌గా ఫైట్ చేయాల్సిన ఛాన్స్. లీగల్‌గా వెళితేనే ఆ హక్కు వస్తది. ఈరోజు నేను చెప్పగానే ఆయన మారిపోతాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయనకి ఇంకా లీగల్ దెబ్బ తగల్లా. నీ పని నువ్వు చేసుకుంటున్నావు. 2 సంవత్సరాల నుంచి నువ్వు బతకడం ఎట్లాగో చూసుకున్నావు. నీ పిల్లలకి తిండి పెట్టడం ఎట్లాగో చూసుకున్నావు. అలాగే న్యాయపరంగా దెబ్బ కొట్టడం ఎట్లా కూడా చూసుకో నేను చెప్తాను. ఓకే? ఎందుకంటే ఆయన కనీసం నాకు ఏదో ఒకటి తేల్చండి మేడం అంటారేమో సార్ అంతసేపు మాట్లాడుతున్నప్పుడు అనుకున్నా. ఆ మాట అనలా. అననప్పుడు నేను ఇచ్చే సజెషను ఆయనకి యూజ్ అవ్వదు. ఆయన న్యాయ పోరాటం ఆయన చేసుకుంటాడు. మీ పోరాటం మీరు చేయండి. ఇక్కడ నేను మాట్లాడాల్సిన ఇద్దరు వ్యక్తులు ఈ ఎపిసోడ్ చూసారుగా. రియల్‌గా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్ద పనిష్మెంట్ పడింది ఇద్దరు పిల్లలకి. ఈ రోజున ఆ అమ్మాయికి ఎవరో లవర్ ఉన్నాడు. ఎవడో ఒక లేపుకెళ్ళిపోతాడు. ఎవరో న్యూడ్ ఫోటోలు తీసుకుంటాడు. కాపాడడానికి సొంత తండ్రి లేడు. ఎవరో అమ్మాయి అబ్బాయికి ట్రాప్ చేస్తుంది. ఆ అమ్మాయి ఏదో ఫోటోలు పెడుతుంది. నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఏదో కేసులు ఫైల్ చేస్తే ఆ పిల్లోడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. లేదా ఆ పిల్లోడికి ఏవో డ్రగ్స్ అలవాటు అవుతాయి. కాపాడడానికి తండ్రి లేడు. ఎవరేసుకుంటారు ఈ పాపాన్ని? కర్మ ఏంటంటే తినటానికి తిండి లేక, చదువుకోవడానికి కుదరక ఆ పిల్లోడు జాబ్ చేసుకొని ఈ రోజున అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరు. రేపటి రోజున వాళ్ళు పెళ్లి చేసుకుంటే సేమ్ ఇవే క్యారెక్టర్లు రావని సమాజంలోకి ఎవడు హామీ ఇస్తాడు? అప్పుడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అలా ఉరి కదా వేయాల్సింది. ఒక తల్లిదండ్రులుగా ఫెయిల్యూర్ పర్సన్స్ వీళ్ళిద్దరు. భర్త క్యారెక్టర్ కోసం రోడ్ల మీద పట్టుకుని తిరుగుతున్న భార్య, నేను తిరుగుతాను మీరు నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి బానిసలాగా అనే భర్త,
ఇలాంటి వాళ్ళు సమాజంలో విచ్చలవిడిగా కాళ్ళు రెగరేసుకొని తిరిగేస్తున్నారు. ఊహ తెలిసిన పిల్లలకి రేపటి రోజున ఇలాంటి ఒక నరకం పడుకుంటే వాళ్ళు నాన్న ఎక్కడున్నాడు, అమ్మ ఏడుస్తూనే ఉంటుందిగా. వాళ్ళ హ్యాపీ వాతావరణం ఏది 2 years నుంచి. ఇలాంటి సమాజంలో పెరుగుతున్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఇలాంటి తల్లిదండ్రులకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో కొత్త చట్టం అయితే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒక ఆట ఆడేసుకుంటున్నారు పిల్లల్ని. మీ కాపురాలు మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ దరిద్రాలు. ఈ దరిద్రాలతో అదే భార్య చేస్తే ఆయన ఇట్లా మాట్లాడతాడా? ముందు ఎపిసోడ్ వినండి అని ఆయన ఎందుకు అన్నానంటే వీళ్ళని సేమ్ ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. మహాతల్లి అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని పక్కన వేసుకొని కూర్చొని భర్తను చంపేయడానికే ప్రయత్నిస్తుంది. ఇక్కడ భర్త తప్పు చేస్తున్నాడు, భార్య కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఇద్దరు పిల్లలు అటున్నారు. ఏం చెప్తాం? ఈచ్ ఎపిసోడ్ డిఫరెంట్. నాన్న మీతో మాట్లాడుతున్నా, ఈ సమస్య మీది కాదు, మీ లైఫ్ వేరే. మీ పెళ్ళిళ్ళు అయిపోయినంటే ఈ దరిద్రమే లేదు. కర్మ ఏంటంటే వీళ్ళింట్లో పుట్టారు మీరు. దీన్ని మార్చుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం చదువు. మీరు డిస్టెన్స్లో చదువుతారో, అర్జెంటుగా మీ అమ్మ చేసుకున్నట్టు 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవసరలా, త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుంటే కుటుంబంలోంచి బయటపడాలన్న అవసరంలా. చదువు, ఒక చిన్న జాబు, ఒక చిన్న ఇల్లు కొనుక్కోగలిగితే, లేదా మనం ఒక 6 months జాబు లేకపోయినా బతకగలిగేంత ఫైనాన్స్. అమ్మ మీకు ఓన్లీ షెల్టర్ మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టుకోవాల్సింది మీరే. మీ లైఫ్ డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. అమ్మ కరెక్ట్ కాదు, నాన్న కరెక్ట్ కాదు, వాళ్ళిద్దరిలో మీకు దేవుళ్ళు అంతే, కానీ కరెక్ట్ కాదు. ఇద్దరిని జడ్జి చేయకండి. ఆవిడ దృష్టిలో ఆవిడకి అన్యాయం జరిగింది, ఈయన దృష్టిలో ఈయనకి సర్దుకోకుండా భార్య రోడ్డు మీదకి వెళ్ళిపోయిందని ఫీలింగ్. మగాడు ఇలాగే ఉంటాడు అనే సమాజం నుంచి మార్పు వచ్చింది నాన్న. అలా ఇలా తిరుగుబోతులతో కలిసి ఉండము అనేలాగా. అర్థమవుతుందా? మీరు ఇది ఫేస్ చేశారు, మీరు ఒక మగాడు అవ్వబోతున్నారు, భవిష్యత్తులో ఒక భర్త అవుతారు, ఒక తండ్రి అవుతారు. ఇది వద్దు. నువ్వెంత సఫర్ అవుతున్నావో నీ పిల్లలు అంత సఫర్ అవుతారని మీ అమ్మ సఫర్ అయినట్టు మీ ఆవిడ సఫర్ అవ్వకూడదు. ఇది నా రిక్వెస్ట్. నాన్న మీ విషయం చెప్తున్నా, భార్య అంటే భర్తకి సర్దుకోవాల్సిందే, కాపురం నిలబెట్టుకోవాల్సిందే. అక్కడ ఏదైనా తేడా వస్తే కాపాడడానికి నీకు తండ్రి లేడు, తల్లి వేస్ట్ ఫెలోనే. ఆవిడ సమస్య ఆవిడ సాల్వ్ చేసుకోలేకపోయింది. సో నీకు ఒక కుటుంబం, ఒక భర్త వచ్చాడంటే అత్త మామలు భర్త తర్వాతే. ఏదైనా తేడా వస్తే బయటకు వచ్చి భద్రకాళిలా ఫైట్ చేయి. ఈవిడలాగే ఆడవు మాకు. మీ అమ్మ దగ్గర బోల్డంత ధైర్యం ఉంది, కానీ కరెక్ట్ ఫైటింగ్ లేదు. మీ ఇద్దరి లైఫ్ ఈ రోజున డ్యామేజ్ అవ్వకూడదు. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. నేను ఇక్కడ మీ ఇద్దరిని అడుగుతున్నది, డిస్టెన్స్లో చదువుకోండి. ఏదన్నా హెల్ప్ కావాల్సి వస్తే మా వ్యూయర్స్ కామెంట్స్లో మీరు ఏదైనా చెప్తే మా వాళ్ళు పెడతారు. మీకు అటువంటి హెల్ప్ ఏదన్నా ఫ్రీగా చదివించడం ఏంటనేది కుదిరితే. లేదు మేడం నేను జాబ్ చేసుకుంటానన్నా డిస్టెన్స్లో చదువుకోండి, పెద్దగా ఫీజులు అవ్వు. అప్పులే తీర్చినోడివి 5,000 ఫీజు కట్టుకోలేమా? ఏనాన్న, చదువు ఇలా నుంచో పెడుతుంది మనల్ని. అలాగే రేపటి రోజున వీళ్ళిద్దరిలాగా మాత్రం బతకూడదని డిసైడ్ అవ్వండి. అలా మీ సరౌండింగ్స్లో ఎవరున్నా కూడా మీ ఫ్రెండ్స్ని ప్రొటెక్ట్ చేయండి. మీరు ఎంత సఫర్ అయ్యారో మీకు తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి ఉండాలా వద్దా? వద్దు. ఇది కరెక్ట్ టైం కాదు. నాన్నకు ఒకరోజు మీ అవసరం వస్తుంది. నాన్న అమ్మకి చెడ్డోడు, మీకు కాదు. బాధ్యతలు తీసుకోవాలా? ఓకే పోనివ్వండి. మీ అవసరం వచ్చిన రోజు మీ గుమ్మ తలుపు కొడతాడు, నాకు తెలిసి నీకే తలుపు కొడతాడు. చేస్తే చెయ్యి, పుణ్యమే. ఓకే నాన్న, నీకైతే ఆ బాధ్యతలు ఏం వద్దు. ఇందులోంచి త్వరగా బయటపడాలంటే బాగా చదువుకో. మేడం మీ విషయానికి వస్తే, మీరు ఖచ్చితంగా లీగల్గా వెళ్ళాల్సిన వ్యవహారం తల్లి. ఎందుకు అంటే మీరు చేస్తున్న పని నేను ఇక్కడికి వచ్చేసాను కదా, నా ఇల్లుగా ఒక రాసి ఇచ్చేస్తే బాగుండండి. సరే నీకోసం ఒకసారి అడుగుతా. సార్ మీరు భార్య వద్దన్నారు, మిమ్మల్ని విడాకులు ఇమ్మని మేము అడగట్లేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు మీ ఇద్దరి చేతుల మీద జరగాలి. మీ అక్రమ సంబంధాలు మీరు మానేస్తారని మీరు ఇక్కడ మాట ఇచ్చినా ఆవిడ నమ్మదు, అలాగే మేము నమ్మం. వద్దు. ఎందుకు మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక 3 years పట్టవచ్చు, 5 years పట్టవచ్చు. మీరు ఇండివిడువల్గా ఆవిడతో ఉండడం కంటే విడిగా ఉండడం కొంతకాలం బెటర్. కొంచెం ప్రశాంతంగా సార్, కొంచెం ప్రశాంతంగా, కొంచెం రిలాక్స్గా. నా క్యారెక్టర్ మీద ఎంత మచ్చపడింది. నా పిల్లల దృష్టిలో నేను పాతాళంలో ఉన్నా, వాళ్ళ దృష్టిలో నేను నిలబెట్టుకుంటే చాలు. నా భార్య దృష్టిలో నిలబెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆవిడ రాక్షసి. సో వాళ్ళ కోసం మీరు ఏం చేయగలరని చూడండి. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, చదువుకుంటారంటున్నారు. మీరు ఏదన్నా కుదిరితే వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఫీజు ఏదో పంపించండి. నేను ఇంకా మెయింటెనెన్స్లు ఇవి కూడా అడగట్లా. 1, 2 ఆ హౌస్ ఏదైతే ఉందో అదేమన్నా ఇద్దరు పిల్లల పేరు మీద రాసేస్తారా? పిల్లలు ఇద్దరికి అది రాసేస్తారా? అమ్మ ఇది వీడియో రికార్డ్. మీ హస్బెండ్ ఆ ఇల్లు ఎవరికి అమ్మడు, మిమ్మల్ని ఎక్కడ అవసరం లేదు. ఒక్క నిమిషం అది ఎక్కడా కూడా అమ్మడం కుదరదని నీకు ఇందాకే చెప్పా. అది ఇద్దరు పిల్లలకి
మేబీ పిల్లోడికి ఇచ్చి అమ్మాయికి ఏదైనా ఫైనాన్స్ రూపంలో ఇచ్చేస్తారేమో నాకు అదే అప్పుడు మీరు ఆలోచించుకోండి. సో ప్రాపర్టీ సేఫ్, అతను ఇక్కడ మాట ఇచ్చాడు, అది రికార్డెడ్, మీరు అది వాడుకోవచ్చు కూడా. 2 మెయింటెనెన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? కేసు లేకుండా కొంతకాలం ఇంకో 2 years ఫ్రీగా ఉండమని చెప్తాం. నా వల్ల కదమ్మా. ఏమి ఇస్తారు? నా పిల్లలకి చదువుకైతే ఇస్తా. ఎంత ఇస్తారు? వాళ్ళు అంతైతే 10,000 అయితే ఇస్తా. ఎవ్రీ మంత్ 10,000 ఇస్తారా? నెలకు 10,000 ఇస్తాం. ఇస్తారా? వాటితో చదువుకోగలుగుతారా కొంతకాలం? నా పిల్లలు వాళ్ళ బ్యాక్ లిస్ట్లో నెంబర్ తీవాలి ఖాళీ పెట్టి. సార్ ఒక్కళ్ళే తీస్తారు, మిమ్మల్ని ఎవరు నమ్మట్లా సార్. మనం చాలా పాపం చేసాం. ఒక్క నిమిషం సార్, మీరు చాలా పాపం చేశారు. పాపాన్ని కడుక్కోవడానికి పిల్లలు మీ బాధ్యత. తిప్పి కొడితే ఇంకో 5 years సార్, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి అయిపోతే మీరు ఆవిడని క్షమించమని మేము అనట్లా, ఆవిడని మిమ్మల్ని క్షమించమని అడగట్లా. మీ ఆయన మీరేం క్షమించొద్దు తల్లి. కానీ పిల్లల హక్కు మంత్లీ మెయింటెనెన్స్ 10,000 పంపిస్తారమ్మా. నువ్వు ఒక్కడవే కొంచెం మెచ్యూర్డ్గా ఉండు. నాన్నే ఆయన ఫోన్ లిఫ్ట్ మీరిద్దరు తీయొద్దు, అవసరం కూడా లేదు. మీకు నమ్మకం కలిగిన రోజు కూతురు నువ్వు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాను. మీ అమ్మని నేను రిక్వెస్ట్ చేయను, ఎందుకంటే ఆవిడ చాలా నరకం పడింది. చాలు, నాన్న ఫోన్ బ్లాక్ నుంచి తీయి. నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఎవ్రీ మంత్ 10,000 వేస్తాడు. మీరు చదువుకునేవో ఏంటో చెప్తూ ఉండండి, ఇన్ఫర్మేషన్ కోసం అంతే. ఆయన లైఫ్ ఆయన వదిలేయండి, ఆయన విచ్చలవిడి లైఫ్ ఆయనకు అలవాటు అయిపోయింది. ఇప్పటికిప్పుడే మారడు. అలాగే మీరు కూడా తల్లి, ఒకవేళ ఎప్పుడైతే మీకు ఆ 10,000 పడవో, మీరు అడిగిన 2 రిలీఫ్లు నేను ఈ స్టేజ్ మీద మీకు ఇప్పిస్తున్నాను. మెయింటెనెన్స్ మంత్లీ 10,000, ప్రాపర్టీ ఎక్కడికి పోదో అది మీ ఇద్దరు పిల్లలకి. అర్థమవుతుందా? ఒకవేళ ఎప్పుడైతే 10,000 ఆయన ఏరో ఒక 10 రోజులు అటు ఇటు అవుతుందన్న టెన్షన్ పడకండి. వెయ్యకపోతే ఓకే మేడం మేము లీగల్గానే వెళ్దాం అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, 498 కంప్లైంట్ వేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి అమ్మా. మీకు అడ్వకేట్స్ కూడా అవసరం లేదు, ఫ్రీ అడ్వకేట్లను ప్రొవైడ్ చేస్తారు సఖీ సెంటర్లో. మంత్లీ మెయింటెనెన్స్ అనేది మ్యాక్సిమం వస్తుంది వాళ్ళకి. మీ అమ్మాయికి పెళ్ళి అయ్యేదాకా పెళ్లి ఖర్చులు కూడా వస్తాయి. కానీ ఆయన ఈరోజు అంత ఇవ్వకపోయినా ఇస్తానని మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చినప్పుడు మేము ఆయనకు కూడా కాస్త సపోర్ట్ చేయాలి. సో 10,000 ఇచ్చినంత వరకు మీకు ఓకే అనిపించినంత వరకు మీరు ఎట్లా నడవండి. నడవని రోజున మీ ఇష్టం, నేను చెప్పిన 2 కేసులు వేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఆయన మారాడు అని అనిపిస్తే మీ అబ్బాయి డెసిషన్ తీసుకుంటాడు, మీరెవరో కాదు. ఆ అబ్బాయికి తెలుసు, ఆ అబ్బాయికి ఏం చేయాలో తెలుసు. ఓకేనా సార్? థ్యాంక్స్ అండి వచ్చినందుకు, ఎందుకంటే వాళ్ళకు ఒక ఊపిరి ఇచ్చారు. ఓకే మా నాన్న వస్తాడు అంటేనే మీకు ఒక 20 మార్క్స్ పడిపోయినాయి. వచ్చారు, మీరు ఆమె ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే వీళ్ళకి కేసులు ఏమనే వాళ్ళు, లేకపోతే మేము ఫ్రీ లీగల్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ కోర్టు యొక్క వాల్యుబుల్ టైంని కూడా మీరు సేవ్ చేశారు. మీ మీద ఇంకొంచెం ఆ పిల్లలకి ఇంప్రెషన్ అయితే పడుతుంది. మీరు కొంచెం చెప్తూ ఉండండి తల్లి, ఆయన ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. ఓకేనా? జాగ్రత్త, చదువుకోండి అమ్మా ప్లీజ్. చక్కగా ఏం చేయాలో చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.